తమిళనాడులోని తిరువనమలై పట్టణంలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ శివుడు అగ్నిలింగ స్వరూపంగా పూజింపబడుతున్నాడు. ఒకసారి బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్పవారో అన్న వాదన మొదలైంది. అప్పుడు శివుడు అనంతమైన అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు విష్ణువు వరాహ రూపం తీసుకొని భూమి లోతులోకి వెళ్ళాడు. బ్రహ్మ హంసరూపంలోకి ఎగిరాడు. కానీ ఎవరికి ఆ అగ్నిస్తంభానికి ఆరంభం అంతం కనబడలేదు. శివుడు ఇలా తెలిపాడు: జ్ఞానం భక్తి కలవారే నన్ను పొందగలరు. అలాగే అహంకారం వదిలించుకోవాలి. ఈ అగ్నిస్తంభమే తర్వాత అరుణాచలగిరిగా రూపాంతరం చెందింది. దీని పాదంలోనే అరుణాచలేశ్వర ఆలయం ఏర్పడింది. అరుణాచలేశ్వర ఆలయం నిర్మాణం 9వ శతాబ్దంలో చోళుల కాలంలో మొదలై తర్వాత పాండ్యులు, విజయనగర రాజులు విస్తరించారు. ఆలయం గోడలు, గోపురాలు, 11 ప్రాంగణాలు అద్భుతమైన ద్రావిడ శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని రాజగోపురం దాదాపుగా 217 అడుగుల ఎత్తుతో దక్షిణ భారతదేశంలోని అతి ఎత్తైన గోపురాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ గిరిని చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం 14 కిలోమీటర్లు అత్యంత పవిత్రంగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి రోజున దీపోత్సవం జరుగుతుంది. అరుణాచల కొండపై భారీ దీపం వెలిగించడం ద్వారా శివుని అగ్ని రూపాన్ని స్మరించుకుంటారు. ఈ దీపం దూర ప్రాంతాల నుండి కూడా కనిపిస్తుంది. లక్షలాది భక్తులు ఈ వేడుకలో పాల్గొంటారు. అరుణాచలగిరి స్వయంగా శివరూపం అని నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసి కొండను చుట్టేవారు పాపాలు తొలగించుకొని శివానుగ్రహం పొందుతారని విశ్వాసం. ప్రముఖ సద్గురు రమణ మహర్షి ఇక్కడే దీర్ఘకాలం నివసించి ధ్యాన మార్గాన్ని బోధించారు. గిరి ప్రదక్షిణ అంటే కేవలం కొండను చుట్టడం కాదు, అది ఒక ఆధ్యాత్మిక యాత్ర. 14 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో భక్తులు అష్టలింగాలు, 8 లింగాలు, తీర్థాలు, ఇతర పవిత్ర స్థలాలను దర్శిస్తారు. ప్రదక్షిణ మార్గంలో దిక్కుల ఆధారంగా 8 లింగాలు ఏర్పాటయ్యాయి. వీటిని దర్శించడం చాలా శ్రేయస్కరం. 1 ఇంద్రలింగం, భక్తికి ఆత్మశాంతికి చిహ్నం. 2 అగ్నిలింగం, విజయాన్ని, శత్రు నివారణ శక్తిని ఇస్తాడు. 3 యమలింగం, పాప పరిహారం, ఆత్మశుద్ధి, పునర్జన్మ బంధాలను తగ్గిస్తాడు. 4 నైరుతిలింగం, శక్తిని, ధైర్యాన్ని, కష్టాల నివారణ నుంచి తొలగిస్తాడు. 5 వరుణలింగం, ఆరోగ్యం, ఆయుష్ను కాపాడుతాడు. 6 వాయులింగం, ప్రాణశక్తి, దీర్ఘాయుషు, శ్వాసకోశ సంబంధ సమస్యలను నివారిస్తాడు. 7 కుబేరలింగం, ఐశ్వర్యం, సిరి సంపదను ప్రసాదిస్తాడు. 8 ఈశానలింగం, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. ఇలా అరుణాచల ప్రదక్షిణలో ఎన్నో పవిత్ర తీర్థాలున్నాయి. తీర్థాలు దర్శిస్తే గిరి ప్రదక్షిణకు పూర్తి ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పౌర్ణమి రాత్రి, కార్తీక దీపం రోజున ఈ యాత్ర చేసే భక్తికి నిర్వచనీయమైన శక్తి లభిస్తుంది.